ఎవరికి వాళ్ళే గెలుస్తారనేది కాకుండా ఒక 2 రోజుల ముందు ఏదైతే కార్యకర్తల మీటింగ్ అయిందో ఆ సభను చూసే చచ్చిపోయిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేం గెలుస్తాం అంటే మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా సరిగ్గా లేనప్పుడు గెలుస్తాం అనే ముందు ఒక సిగ్గుచేట అనిపించుకోవాలి మీరు. ఎందుకంటే ఏ విధంగా గెలుస్తారు మీరు? ఒక గ్యాస్ మీద 500 వస్తున్నాయా? మీకు ఏమైనా కరెంటు బిల్ లేకుంటున్నదా? మీరు ఇవన్నీ హామీలు ఇచ్చి ఈరోజు స్కూటీ ఇచ్చి ఒక ఆడబిడ్డకు ఇన్నిగనం హామీలు ఇచ్చి ఒక రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ ఇచ్చినాక కూడా మీరు ఏమైనా అడిగితే అది బాగుంటుంది. ఒక్కటి కూడా అందులో లేకుండా హామీ లేకుండా మేము గెలుస్తాం అనడానికి మీకు నోరెట్లు వచ్చింది? మీకు మొన్న 2 రోజుల కింద అయిన మీటింగ్కే మీరు చచ్చిపోయారు. అది చూసి పున్నం గారు మాట్లాడే మాటలకైతే ఒక సిగ్గుచేట అనిపించింది. అయినా కూడా ఒక అమ్మకు పుట్టిన ఆయన్నే మేము ఇట్లనే మాట్లాడతాము. ఒక ఆడపడుచును అలా అనడం చాలా తప్పు. ఎందుకంటే ఒక ఆడపడుచును అట్లా అనడం ఎంత తప్పు అంటే మన ఇంట్లో కూడా మనకు ఆడవాళ్ళు ఉన్నారని తెలుసుకోవాలి ఫస్ట్ అనే ముందు. ఎందుకంటే మీ ఇంట్లో మరి భర్త చనిపోతే మరి ఆడవాళ్ళు డ్యాన్స్ పెట్టుకొని ఎగురుతారో సంవత్సరం అంతా మరి ఏమో తెలియదు. కానీ మా దగ్గర మాత్రం ఆడవాళ్ళు ఏడుస్తారు. మా దాంట్లో మా సాంప్రదాయం ప్రకారం అట్లనే ఉంటారు.